హలో 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 చెప్పరా అన్నా. ఏంటన్నది? వాడు దిక్కుమాల ఆఫర్లు అన్నకూడదు కాదు ఏంటి. కాదన్నా, కాదు నిన్న ఆఫర్ వస్తుందని చెప్పాడా? చెప్పిన ఆ, తర్వాత ఆఫర్ అది ప్యాకేజ్ మంద కాదు, ఏదో ఛార్జర్లు వచ్చినాయి అన్నాడుగా చార్జర్లు రాత్రి. ఆ, ఛార్జర్లు వచ్చినాయి అన్నాడు. ఆ. సరే అవునా అన్నావు. తర్వాత స్టాక్ అయిపోయింది ఎలా అన్నాడు? నాకు తెలియగలుగుతా నాకు అంటే తెలిసి వచ్చిందా స్టాక్ ఉందరా. వాడు అంటే కొంచెం బయటకు అమ్ముకుంటున్నాడు అనిపిస్తుంది ఎక్కువకి. ఎక్కువగా? ఆ, అవునా? ఏంటంటే ఇప్పుడు రూపాయలే కదరా బయట ఉమ్, అనుకో. జనరల్ గా రూపాయలు చెప్పిన వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోతాయి. ఆ, లేదంటే ఎందుకని స్టాక్ అయిపోద్ది అంటాడు. స్టాక్ అయితే ఉంది, నేను చూశాను. కాదు నిన్న రాత్రి 12కి మెసేజ్ పెట్టాడుగా. 12కి అది మెసేజ్ పెట్టాడు, నేను చూసేపాటికి తెల్లారైందిలే, పొద్దున్నే పెట్టాను నేను. ఆ, ఛార్జర్లు వచ్చినాయి, వచ్చింది మంద కాదు, ఆ. సరుకు మంద కాదు అన్నాడుగా. అవునా అన్నావు అంటే ఎల్లుండి వచ్చింది, ఎల్లుండి తీసుకోవచ్చా అని మెసేజ్ పెట్టాడుగా. నిజంగానే వచ్చింది అనుకున్నా కదా. పొద్దున్నే లీక్ పెట్టి మెసేజ్ చూస్తే స్టాక్ అయిపోయింది అంటున్నాడు ఏంటి? నేను అనుకున్నది ఏంటంటే వాడు మామూలుగా ఈ బుక్ చేశాడు పవర్ బ్యాంకులు, ఉమ్, పవర్ బ్యాంకులను, తర్వాత ఉమ్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, చార్జర్లు ఇవన్నీ బుక్ చేశాడు. ఆ, అంటే ఏదో ఒకటి నిన్న 9ంటికి వచ్చిందనమాట కొరియర్. ఆ, 9ంటికి నిన్న ఈవినింగ్ వస్తే ఏదో రాంగ్ డెలివరీ వచ్చిందిరా అన్నాడు. ఆ. అదే నై ఉంటది మామూలుగా. ఈడేం బుక్ చేశాడు, ఆడేం పంపించాడు మరి. సరే పంపించాడు. స్టాక్ వచ్చింది కదా, క్లారిటీ ఇవ్వాలిగా. అదే నేను అన్నాను, రే నువ్వు రిఫండ్ చేశారా బాబు, నీ స్టాక్ వచ్చినట్టు పంపిస్తారు, నీకు మళ్ళీ గుర్తుండదు అన్న. అందుకే ఆ, ఆ, వ్యాపారం అన్న, తమ్ముడు ప్యాకెట్ అన్న అందుకే. ఆ. కాదు, ఆ ఫోటో కూడా వచ్చేసి నెట్ లో ఫోటో కదా, అది పెట్టింది ఫోటో ప్యాంటులది. అది ఫోటో అడిగా నా డౌట్ వచ్చారు, నెట్లో కదా అడిగితే కాదు అది వాళ్ళు స్టాక్ కొంటాడు కదా. ఆ, స్టాక్ కొనేవాడు ఈ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర అంటే, ఈ మోడల్స్ 10, ఈ కలర్ ఒక 5 అని చెప్పేస్తాడు కదా. ఆహా. అవి అనమాట. ఫోటో ఒరిజినల్ అని అంట అవునా? అది, కాకపోతే నెట్లోది కాదు. వాళ్ళు ఇప్పుడు స్టాక్ నువ్వు ఒకటి దగ్గర కొంటున్నావు, వాడు పంపిస్తా ఉంటాడు ఉమ్, నీకు. ఉమ్, సో కలర్స్ అను సేమ్ అదే. ఉమ్. అది కాదు బాగున్నాయి కానీ నాకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి ఆఫీస్ పర్పస్ బాగుంటాయి కదరా. అదే అందుకే నేను కూడా మళ్ళీ 4 బుక్ చేశాగా. నేను 4 నువ్వు 4 బుక్ బిల్లు చేసావు, కట్టాగా. నేను ముందు చూసి 2 బుక్ చేసిన తర్వాత తీసుకొచ్చా అని చెప్పి ఆగాను. స్టాక్ నమ్మడానికి లేదు, డ్రైవర్ లాగా ఉన్నాయి అనుకో, మళ్ళీ ఇబ్బంది పడతాంగా. మళ్ళీ మళ్ళీ మా బావగారు ఫోన్ చేసి నడుము తేదీ కనుక్కున్నా. మళ్ళీ ఆయన ఎంత 38 ఒకటి కొన్నా, మా ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి బుక్ చేసి ఎట్లా ఉంటాయో చూద్దాం కదా అని. అదే చూడు, మీ ఫ్రెండ్లు ఎవరున్నా వాళ్ళ దగ్గర కూడా గూగుల్ పే కొట్టి చీడి కొట్టేసావు అనుకో, ఆ సైజు నుండి ఇచ్చేస్తాడు. ఏముంది తక్కువ రేట్ కొట్టేసా, కదా. గూగుల్ పే రాత్రి చేసాగా. చూసేలా ఫైన్ పెట్టావుగా. పెట్టేశాక మరి ఈడు అంటాడు అండర్వేర్ కూడా ట్రయల్ పెడతా అన్నాడు. ఎవడు వేసుకుని వెళ్ళిపోతే అవి మళ్ళీ నేను ఇంకోటి చెప్పింది వేసుకుంటారా? వీడు కామెడీ అంటున్నాడు తెలుసు, నిజం అంటున్నాడు తెలియట్లేదు. అండర్వేర్ ట్రయల్ కూడా ఎలా పెడతాడు, ఇప్పుడు మామూలుగా కవర్ ఉండేది కదా, కూరగాయల కవర్ అయితే ఒకటి. అవును. ఫస్ట్ అంట అది మామూలుగా చేతితో పడుకుంటాం కదా, అదొక ఆ. కాళ్ళు ఇదొక కాళ్ళు వేసేసుకొని పైదాకా తర్వాత డ్రైర్ వేసుకోవాలి అంటే అది అంటకుండా ఉండిద్దిగా. అరే నీకు మైండ్ బాగున్నది. అలా ఎన్ని కవర్లు పెడతాడు? ఎంతమంది వస్తే అంత ఎన్ని కవర్లు పెడతాడు అంటే అంతే వీడు కదా. అప్పుడు ఎక్కువ కవర్లు తెచ్చాడు అనమాట. కవర్లు అంటే పెడితే కవర్లో బ్యాన్ చేస్తారు ఇప్పుడు. ఆ, అదే అది అన్న ఎందుకు ఇప్పుడు ఉపయోగపడిద్దా? అరే అది ఉపయోగపడిద్దా? అంటున్నాడు. అరే ఆ కవర్ ఎవడు వాడడం మనకేం తెలుసురా, అదే కవర్ మళ్ళీ ఇంకోటికి ఇస్తాం. ఇప్పుడు నువ్వు వేసుకుంటే మరి మడత పెట్టి అందులో పెడతా, అది ఎవరికి వెళ్ళిద్ది మళ్ళీ. ఎవరికి వెళ్ళిద్ది? ఎందుకు అనవసరం తిరిగి అడుగుతా? కరెక్ట్ కాదు కదా అన్నది, కరెక్ట్ కాదు కదా. వ్యాపారం అరే మనకు తెలిసింది వ్యాపారం చేస్తారా కాదు, మనకు తెలియకుండా అది జరుగుతాయి అనిపిస్తుంది నాకు. అందుకే ఈసారి మనం కొనుక్కున్నా కానీ ఉతికేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు కదా. అది కరెక్ట్ అన్న. ఇవన్నీ మనకి ఎందులే కానీ. ఉతికేసుకున్నావు, షర్ట్లు కూడా ఉతుకున్నావా? షర్ట్లే ఉందిలే బాబాయ్, అంటే లోపలికి వెళ్ళేది కదా. ఆ. కాదు కవర్ల కాన్సెప్ట్ ఏంటారు అంటే, ఇక మామూలుగా ఇప్పుడు కొంత ఈ బ్యూటీ పార్లర్లు, ఈ మెన్స్ ఇవి ఉంటాయి కదా, సెలూన్స్ లో అటాక్ చేస్తారంట వీళ్ళు. అవునా? అయినా అదేం కాన్సెప్ట్ రా బాబు. ఇప్పుడు తొలకాలు పట్టాలిగా, అది అన్న అప్పటికి పట్టాలిగా అంటే దాన్ని కట్ చేస్తారంట. అదే కవర్నే కట్ చేస్తే కొంచెం ఫ్రీ వస్తుంది కదా. అది జస్ట్ అదేంటి దాన్ని ఏమంటారు, అదే అది వేసుకుంటారు అనమాట. సరిపోతే ఓకే, సరిపోతే కజ్జాలు కూడా ఎందుకులే కానీ 9 రూపాయలు ప్యాంట్ల గురించి అడిగాను అడిగితే. కాదురా బాబు, 9 రూపాయలు అన్నాడు కానీ చెప్పాక కొంచెం అక్కడ గట్టిగా కొనాలి. అందుకే అవి బాగాలేదు అన్నాం కానీ, అవి ఎక్స్చేంజ్ కాదులే కానీ రిటర్న్ చేసేద్దాం అనుకున్నా. అవి కొత్త సరికి ఏమో రాలేదు ఇంకా. కొత్తగా రాలేదా? కొత్త సరుకు అంటే డ్రాయర్లు ఆడు బుక్ చేసింది ఇంకా రాలేదు. ఎప్పుడో బుక్ చేశాను 10 రోజుల క్రితం. ఇప్పుడు నేను కొనుక్కోవాలి, సాయి గారు కొనుక్కోవాలి, కుమార్ గారు కొనుక్కోవాలి. అది ఎక్కడ కొనట్లేదు డ్రాయర్లు.
డ్రాయర్లు కాదు, షర్ట్లు ప్యాంట్ల గురించి, మరి షర్ట్లు ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి. అవి అయితే నిన్న చూశాను రా. నేను చూస్తే అది అర్థమో అది అంత బాగోదు అంటున్నాడు. నిన్న మీరు బుక్ ఆర్డర్ చేసింది రాలేదు అంటున్నాడు. అవునా? ఇవాళ ఏమో అమ్మేసి అంటున్నాడు. నాకు మైండ్ ఆఫీస్కి వెళ్తా ఒక ఫోన్ చూసుకున్నా ఏంట్రా బాబు నేను ఇంకా ఫ్యాన్లు కూడా కొనుక్కోవాలి ఇంకా చక్కగా. మళ్ళీ ఇప్పుడు మంచి బ్లాక్ ఉంటది, బ్లాక్ మీద కొంచెం నీట్ గా వైట్ వేస్తే క్లాస్ గా ఉంటది అనుకున్నా. అవును అంతేగా మరి. కాదు మన అనుకున్నా కూడా పక్కన పెడితే బిల్డింగ్ కట్టించి నా తెలియగలుగుతా. నాకేదో అంతా కూడా కదా హవలా వ్యాపారం లాగా అనిపిస్తుంది. నిజం కాదు కాదు, అయిన వాళ్ళకి తట్టగా మళ్ళీ ఎట్ట మళ్ళీ బూతులు ఎట్టరా తెలియగలుగుతా. అదే అన్న బాబు నీకెందుకు వచ్చింది అన్నాడుగా ఈ రోజు స్టాక్ ఎట్టిపోతే 100% వచ్చింది అని అన్న. అరే నువ్వు స్టాక్ రాగా ముందు షట్టర్ దించన్న, జనాలు ఎవరు రాకుండా. మరి అంతే, షట్టర్ దించితే షట్టర్ దించు, ముందు వెళ్తాం, మన ముందు ఏరుకుంటారు. ఇదేదో దీపావళికి ఒక రోజు పెట్టి అమ్మే బాంబులు లాగా కాదురా బాబు, లోకం తీసుకునే పేర్లు తుసన్నా కాదు, వేసుకొని బయటకు వెళ్ళాలి కదా అన్న. రాగా షట్టర్ దించాం అనుకో, ఎవరు నచ్చుంటే అదే వేసుకుంటారు కొట్ట. అప్పుడు మన వాళ్ళకి నీకు నాకు కొంచెం మన నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, మన సైజులు మనం తీసుకుంటాం, మిగతా వాళ్ళు బయట వాళ్ళు వేసుకుంటారు. అంతేగా. అంతే అందుకే ముందు కొట్టే నేను గుర్తుంటుందని అడిగి గూగుల్ పే నేను కొట్టేవాడిని, నేను కొట్టా, లేకపోతే నేను కొట్టేవాడిని కాదన్నా. అదే నేను కొట్టా. నాకే టోకన్ వేస్తాడు వాడు వ్యాపారస్తుడు అయిపోయాడు రా బాగా. అయ్యమ్మ జీవితం. కానీ పెద్ద విషయం ఉందిరా, కానీ 30 రూపాయలు 40 రూపాయల విషయం ఉందిరా. కానీ కాకపోతే మాట అన్నప్పుడు మాట నిలబడదు కదా. అదే డబ్బుల గురించి కాదు కదా, దాని బదులు ఏదో తీసుకుందాం స్టాక్, అది కాకపోతే ఇంకోటి. కాకపోతే అవి బాగా నచ్చినాయిరా. మళ్ళీ డిసప్పాయింట్మెంట్ ఉండేది మనకి. అవును, నువ్వు బ్లాక్ అన్నావని మనకి ఫార్మల్. నేను బ్లాక్ అన్నానని ఆడుకో, మణికంఠ గారు బ్లాక్ తీసుకుంటున్నాడు, ఆడు బ్లాక్ తీసుకుంటున్నాడు. అంటే అన్నిటి మీద సెట్ అవుతుంది అన్న. అది బ్లాక్ అనుకో యూనివర్సల్ కలర్, దాని మీద మనం బ్లూ వేసుకోవచ్చు, తర్వాత నేను మళ్ళీ సిమెంట్ కలర్ ఒకటి బుక్ చేసా, దాని మీద ఇంకొంచెం ఏదైనా వేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే అది స్ట్రెచబుల్ ప్లస్ ఏంటంటే మన స్లిమ్ ఫిట్ అని చెప్పాడు. అవునా? స్లిమ్ ఫిట్ అంటే అసలు మనకి షూ మీద వేస్తే కిందకి సన్నగా వచ్చింది, ఆ షూ కి సెట్ అయిపోతుంది కరెక్ట్ గా. లుక్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లుక్ వచ్చింది అనమాట, బాగుంటది. స్టాక్ వచ్చేదాకా వదల. అసలు చెప్పడం చూడు, అడిగి చెప్పాడు వాళ్ళు కొని ఇంకెందుకు కొనపోతే ఇంక జీవితం అనవసరం అన్నట్టు చెప్పాడు అడిగా. లాస్ట్ రోజు ఆఫర్ ఆయన ఎప్పుడు స్టాక్ పెడతాడని అదేంటి అప్డేట్ అవుతున్నాను నేను. ఇంకా నువ్వు కాదు, నేను కూడా అసలు వాట్సాప్ లో మెసేజ్ రాగానే ఇటు పెట్టాడేమో తీసుకుందాం అనుకున్నా. స్టాక్ అయితే ఉందా, స్టాక్ ఏమో అది అమ్మడానికి పనికి రాదు అంటున్నాడు. మరి ఆడు అమ్మడానికి పనికి రాదు అంటున్నాడు, మనకేమో 40 రూపాయలు చెప్తున్నాడు, ఆడేమో బయటకి అమ్మేసుకుంటున్నాడు ఇంకా 80 రూపాయలకి 100 రూపాయలకి. అదే రేట్లు మనకేమన్నా పోనీ. నేను చూసావుగా, నేను 38 అన్ఫార్చునేట్ గా 36 రూపాయలు పెట్టాను, వాడు 2 రూపాయలు కూడా తరలేదు ఆడు. అదే నేను అదే అనుకున్నా, 2 రూపాయలు ప్రాఫిట్ కదా సర్లే అనుకున్నాక. అదే ఏముంది, ఒక 5 పీస్ 10 రూపాయలు వచ్చేసినట్టే కదా అడిగి వచ్చినట్టే. అదే నేను అన్న బాబా మంచి చూపెట్టు బాబా అన్న, చెప్తారా నీకు నేను చెప్తా అన్నాడు. మనోళ్ళకి ముందు ఇచ్చుకుంటే మనోడు కొంచెం చెప్తాడు, మన బాగా ఇచ్చాడు బాబా అని కొంచెం పేరు. నేను ఫస్ట్ అయితే 1000 రూపీస్ కొట్టేద్దాం, ముందు కొట్టి అడ్వాన్స్ కొట్టేసాం అనుకో, మనకు కావాల్సిన ఏరుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. తర్వాత నాకు ఎందుకు మరి ఆఫర్ అంటున్నాడు, అయిపోయింది అంటున్నాడు, వచ్చింది అంటున్నాడు, వేరేది వచ్చింది అంటున్నాడు. 1000 రూపాయలు కాదులే కానీ 500 కొడితే అన్న తగ్గే మనం ఎడుగు రావచ్చు, తెచ్చుకోవచ్చు. ఏముంది 500 కానీ తక్కువ వస్తాయి అంటారా బాబు, దగ్గర నాకు 10 జతలు వస్తాయి ఈజీగా. 10 జతలు అంటే 130కి 1+1 ఆఫర్ అని చెప్పి వచ్చిందని చెప్పాడు అన్న మొన్న నాకు. కానీ మంచివి పోయినాయిరా, 150 లేవు 1+1 అయ్యి. నేను ఏమన్నా అంటే అరే వీడి కోసం వస్తారంటారా, ఇంకా మనం మంచిగా వస్తాయి మన దగ్గర, మన వాళ్ళకి అంటున్నాడు మళ్ళీ వీడు సెంటిమెంట్ గా. అలా అన్నాడు, మరి మనం ఇంకేం చేస్తున్నావు బొంద, మన వాళ్ళకి ఎక్స్చేంజ్ అంటున్నాడు. ఆ సంచి ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ నాకేం అర్థం కాలేదు. నాకు నవ్వు వచ్చింది చెప్తుంటే, ఒకటి లావు ఉండి ఒకటి సన్న ఉండి. అందుకే ఇక్కడని కాదు, ఇది ఎక్స్పీరియన్స్. నువ్వు డ్రైవర్ ఎక్కడ బయట కొనుక్కున్నావు అంటే ఫస్ట్ దాన్ని చక్కగా అది దాంట్లో బకెట్లో సరిపోయేసి ఒక నవ్వు నానబెట్టి వేసుకో, బెటర్. అప్పుడు కొన్నప్పుడు కదన్నా ఇవన్నీ మనం చేసేది వీడి దగ్గర కాకపోతే ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఈ మా టెక్నిక్స్ అంటున్నాడు, బిజినెస్ టెక్నిక్స్ అంటున్నాడు, మనకు తెలియదు కదరా, మనం వెళ్ళడం కొనుక్కురావడం మన అంతసేపు. అది సరే, నేను అదే గ్రూప్ లో అడిగాను, అరే బాబు నీకు పనిమాల చెప్పాను కదరా నీకు ఉంచరా బాబు అన్నాను. మరి
నువ్వు కూడా పెట్టు, లేదంటే మామూలుగా ఉంచు బావా, నువ్వు నిమిషాలు అడిగించుకో మాకని చెప్పు, మన దగ్గర ఉంచాను. అది చెప్పు, ఇలా 500 కొడదాం అనుకున్నాను బాబా, 500 బేరం పోయినట్టే నీకు అని చెప్తే ఆడు ఆలోచిస్తాడు. మనం 1 పీసు 2 పీసులు తీసుకుంటాం అనుకుంటున్నాడు. కాదన్నా, కావాలంటే 500 కొడదాం కావాలంటే. అది 500 కొడదాం, 500కి సామాన్య 500 అంటే 19 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ 500 డివైడ్ బై కొట్టు, చాలా వస్తాయి. కావాలి మనకి రిటర్న్ వస్తాయి డబ్బులు కావాలంటే. వాడికి బిజినెస్ అవుద్ది, అది మెయిన్. కాదు అయితే పని చేయన్న, ప్లాన్ చెయ్యి. కావాలంటే 400 కొడతాం రా బాబు, ప్రియాంకాడు కొడతా అంటున్నాడు, నేను కూడా కొడతా, 400 పడేస్తాం. ముందు అర్జెంట్ స్టాక్ రంగం షట్టర్ దించి మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం అని చెప్పు నువ్వు. నేను అందుకు అట్లే కదా, ఇప్పుడు స్టాక్ రంగం షట్టర్ దించితే ఎప్పుడు రాడు కదా, మనమే లోపల ఉండేది. అప్పుడు అవసరం అయితే మనం పొద్దునే వస్తాం, 6కి వస్తాం. 6కి వచ్చి ఏముంది స్టాక్ రాగానే 3 గంటలకు కూర్చుంటాం. వాడు 9 తెచ్చుకొని బేరం చేసుకోవచ్చు. అదేముంది, కావాలంటే ఆయన సాయం కూడా చేస్తాం. కావాలంటే అది నువ్వు అలా డీల్ చేయాలి నాకు కావాలంటే, అలా డీల్ కావాలంటే. ఇట్లా నరుకొస్తాయి, అట్లా నరుకుతుంటే అవ్వట్లేదు, మనం సామరస్యంగా అవ్వట్లేదు. అడుగు నీ స్టైల్లో నువ్వు వెళ్ళి అడుగుతా. 400 కొట్టి పెడతాం, 400 500 కావాలి. 400 పెట్టేద్దాం, వచ్చుడు వస్తే మనకి మనం మొత్తం బుట్ట నిండా తీసుకొచ్చి తట్ట నిండా. నువ్వు ఓకే అంటే నేను కూడా కొట్టేస్తాను. సరే, ఓకే రా, ఓకే ఓకే అన్న, బాయ్.